వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కూనవరం మాజీ ఎఫ్ఆర్ఓ మోహిని విజయలక్ష్మి లారీలో అక్రమ కలపను తరలిస్తూ ఉండగా నిన్న రాత్రి 7 గంటల సమయంలో నంది గ్రామ సమీపాన మార్గ మధ్యంలో బీజేపీ నాయకుడు పాయం వెంకయ్య ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు లారీని సీజ్ చేశారు. ప్రత్యక్షంగా పట్టుబడిన కలపపై ఎందుకు కేసు పెట్టలేదని పరోక్షంగా ఇంతకుముందు 2 లారీలను కలప తీసుకువెళ్లారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు అని నిలదీసిన జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకయ్య, అతి చిన్న గుడిసె వేసుకున్న పేదలను హింసిస్తూ ఉంటే ఫారెస్ట్ అధికారులు అడవిని నరికి లక్షలాది రూపాయల కలపను తరలిస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సీజ్ చేసిన కలప ఏ జాతికి చెందింది, దాని విలువ ఎంత, కేసు నంబరు వివరాలు ఎందుకు వెలువడించలేదు అంటూ ఆయన మండిపడ్డారు. పురుషోత్తపట్నం రేంజ్ ఆఫీస్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 7 గంటలకి నందిగామ వద్ద పట్టుబడ్డ అటవీ మాజీ రేంజ్ అధికారి మోహిని విజయలక్ష్మి తరలిస్తున్న అక్రమ కలపను నాతో పాటు కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఫారెస్ట్ అధికారులు నిన్నటి నుంచి దాగుడుమూతలు ఆడుకుంటూ ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ రేంజరు ఇలాగే ఇదే లారీతోటి తిరువూరుకు 2-3 సార్లు తీసుకెళ్ళినప్పుడు విజువల్స్తో సహా వీడియోలతో సహా అధికారులు కంప్లైంట్ చేస్తే దాన్ని నీరుగార్చారు. ఈరోజు సుమారు 25 లక్షల నుంచి వరకు విలువ ఉండే ఒక కలపను అక్రమంగా తరలిస్తూ ఉంటే పట్టుబడితే అది ఏ జాతి కలపో కూడా చెప్పకుండా, దాని ఖరీదెంతో చెప్పకుండా, పంచనామా చేయటానికి కూడా ఇష్టపడకుండా, పంచనామాలో రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా అధికారులు దాచిపెట్టే పరిస్థితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొంతమంది ఫారెస్ట్ అధికారులు ఇంటి దొంగల్ని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రేపు ఉదయం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయాన్ని ఫిర్యాదు చేయనున్నాం. అటవీ శాఖలో గత అనేక ఏళ్లుగా ఇక్కడ తీవ్రమైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న అధికారులు దీన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. సుమారు 25 లక్షల పైజీలకు చేసే టేక్ కలప తీసుకెళ్తా ఉంటే ఏ జాతి కలపో చెప్పట్లేదు, ఎంత విలువో చెప్పట్లేదు, పంచనామా చేయకుండా రేంజ్ ఆఫీసర్ని దాచిపెడతా ఉన్నారు. ఇది తీవ్రమైన చర్య. స్థానిక అధికారుల యొక్క వైఖరిని భారతీయ జనతా పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. రేపు ఉదయం ఖచ్చితంగా అటవీ శాఖ మంత్రికి, జిల్లా అధికారులకి మళ్ళీ ఫిర్యాదు చేసి అటవీ శాఖ అధికారుల మీద కూడా చర్యలు కోరనున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి మీడియా మిత్రులు ఈ విషయమై ఎంత వివరణ అడిగినా సరైన వివరణ ఇవ్వకుండా దాచిపెట్టడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ పరిణామం అని చెప్తా ఉన్నాం. ఇక్కడ లారీ కూడా పక్కనే ఉన్నది. ఇక్కడ గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ నుంచి అక్రమ సరుకు వెళ్ళినట్టు మనం అధికారుల దృష్టికి చెప్పాం, ప్రజలందరూ కూడా చెప్పాం. ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఇక్కడ అక్రమ కలపను కోట్ల రూపాయలు తరలించినటువంటి రేంజర్ మోహిని విజయలక్ష్మిని తక్షణమే పదవి బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి సహకరించిన అధికారులందరి మీద, అవినీతిపరమైన విషయాల మీద, ఇక్కడ జరుగుతున్న సంఘటనల మీద రాష్ట్ర స్థాయి అధికారితో విచారణ చేయించేందుకు మేము పట్టుబడతాం. రేపే వెళ్ళి దీని మీద ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.